మా పాప కెనడాలో ఉంటే తను చెప్తాదనమాట, మమ్మీ ఎప్పుడు 5-6 మంత్స్ ఒకసారి బ్లడ్ డొనేషన్ మనుషులు ఎట్లా ఇస్తారో డాగ్స్ కూడా అట్లా ఇస్తే అవి హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే 120 డేస్ తర్వాత ఆ బ్లడ్ చనిపోతుంది కాబట్టి కొత్తది క్రియేట్ కావాలంటే అలా ఇస్తుండాలి అని చెప్పింది. సరే నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేస్తే అవునమ్మా ఇవ్వచ్చు అట్లా అని అంటే, మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి సార్ అని అంటే, సరే నేను ఉన్నప్పుడు చెప్తాను అని అన్నారు. సరే నేను ఏం చేశాను, ఇంకా సార్ ఏం చెప్పట్లేదని ఇంకా అప్పటికి నేను సార్తో మాట్లాడి ఒక 15-20 డేస్ అవుతుంది. ఇంకా నేను మళ్ళీ మా బాబుతో మాట్లాడి, సరే మమ్మీ తీసుకెళ్ళు, బ్లడ్ డొనేషన్ చేస్తే బాగానే ఉంటుంది అని అంటే, సరే నేను తీసుకెళ్ళినా. దానికి బ్లడ్ డొనేషన్ చేశాను సార్, నేను దగ్గరున్నా. కానీ అది ఏ యాంగిల్లో తీశారంటే అది మొత్తం చనిపోయినట్టు చూపించారు. అది హెల్దీగా మీ ముందు ఉంది ఇప్పుడు ఆ డాగి, అదంతా హెల్దీగా ఉంది, దాన్ని చంపేశారండి మీడియా. అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తున్నప్పుడు ఫోటోలు ఎవరు తీశారా సార్? మీరే తీశారా, ఇంకెవరైనా తీశారా? మరి ఆ ఫోటో ఎట్లా వచ్చింది, పేపర్లో ఎట్లా వచ్చింది సార్? అది ఎవరు తీశారు అసలు? ఫోటో తీయడానికి నేను హాస్పిటల్ వెళ్తే ఈవెన్ స్నానం చేసేటప్పుడు కూడా నేను ఫోటో తీయనియాను. నేను మా బాబు కానీ మా ఎవరైనా మా హస్బెండ్ వస్తే కూడా తీయొద్దు అని చెప్తాను నేను. అలాంటిది మేము ఎప్పుడు ఫొటోస్ తీయము, వాళ్ళ దగ్గర కూడా ఎవరు తీసా నేను అదైతే నోటీస్ చేయలేదు. కానీ అది మాత్రము డాగి మాది, కాకపోతే అది డిఫరెంట్ యాంగిల్లో తీసి దాన్ని మొత్తం వీక్గా చూపించి అది చనిపోయినట్టు చేశారు దాన్ని. అది హెల్దీగా ఉంది సార్, మా ఇష్టపూర్వకంగానే మేము ఇచ్చాము బ్లడ్ డొనేషన్. 2 times ఇచ్చాను నేను. అంటే మరి బ్లడ్ ఇచ్చినప్పుడు అది ఎవరికి ఇస్తున్నామో ఏమైనా మీకు ఏమైనా చెప్పారా? అంటే అది వేరే డాగ్కి ఇస్తున్నామని కానీ స్టోర్ చేస్తున్నామని చెప్పారా? స్టోర్ చేస్తారు కదా సార్, అట్లా అని నేను ఇచ్చాను. ఎవరికైనా యూస్, అక్కడ హాస్పిటల్లో చాలా డాగ్స్ ఉన్నాయి, వాటికి యూజ్ అవుతుంది కదా, వాళ్ళు టెస్ట్ చేస్తారు, అట్లా ఇస్తే మంచిదనేసి నేను ఇచ్చాను సార్. ఫోటో ఎట్లా బయటకు వచ్చింది? మొత్తం పేపర్లో వైరల్ అయిపోయింది, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మా చుట్టుపక్కల ఉన్న మా కాలనీ వాళ్ళ అమ్మ, మీ డాగ్ చనిపోయిందంట కదా అని అంటే, లేదంకుల్ మా దగ్గర ఒక అంకుల్ వాళ్ళు వాకింగ్ చేస్తారు, వాళ్ళు అడిగారు, లేదంకుల్ నా దగ్గర ఉంది అని దాన్ని తెచ్చి చూపించాను. ఇట్లా ఆల్రెడీ మా పిల్లలకి తెలుసు, మా రిలేషన్స్ అందరికీ తెలుసు, కానీ వాళ్ళు నాకు చెప్పలేదు నాకు. సరే మా అంకుల్ ద్వారా, మా ఇంటి దగ్గర ఉన్న అంకుల్ ద్వారా తెలిస్తే నేను మళ్ళీ మా డాగీకి ఒక చిన్న ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళిన, డాక్టర్కి కన్సల్ట్ చేశాను. సార్ ఇట్లా ఉందంటే, సరేమ్మా తీసుకురండి అంటే, ఏంటి సార్ ఇట్లా అయింది అని అంటే, అవునమ్మా నాకు కూడా తెలియదు, ఇట్లా వైరల్ అవుతుంది మన మోహన్ గారి గురించి అని అన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాగ్ పెంచుకుంటున్నారు? ఏంటండి అదా, నా దగ్గర చాలా డాగ్స్ అండి, ఇదనే కాదు. ఇది మా ఇంటికి వచ్చి 2 years దగ్గర అవుతుంది, అంటే 18-20 months అవుతుంది. ఇది వచ్చి మా దగ్గరికి ఆల్మోస్ట్ 18 months or 2 years కావస్తుంది అది వచ్చి. అంతకుముందు నేను వేరే డాగ్స్ నేను అడాప్ట్ చేసుకున్నాను, అవి కూడా సార్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాను నేను. 2 dogs వాళ్ళ హాస్పిటల్లో చనిపోయి, ఒకటేమో 20 years, ఒకటేమో 9 years, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అట్లా చనిపోయింది. ఇప్పుడు ఉన్న పెట్ అంటే ఇదే మా దగ్గర. బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటికి నేను ఫుడ్ పెడతాను. మా కాలనీ వాళ్ళందరూ అగేన్స్ట్ అయ్యారు నాకు, మీరు రోజు ఇది 10-12 కుక్కలకి ఫుడ్ పెడితే ఏదన్నా రోజు పెట్టకపోయింది అనుకో మనుషులను బట్టి పీకితే ఏమో మీ పేపర్లో చూస్తలేరా, చిన్నపిల్లల్ని కరుస్తా అంటే కొంచెం నేను అప్సెట్ అయ్యాను. ఒక 2-3 days మానేసి మళ్ళీ సార్ని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయితే సార్ ఏమన్నారంటే, అట్లా ఏం లేదమ్మా, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా స్ట్రీట్ డాగ్స్కి పెట్టొచ్చు అని అన్నారు, మీరు ప్రొసీడ్ అవ్వండి, ఏదైనా హెల్ప్ ఉంటే నేను చేస్తాను అన్నారు. కానీ వాటికి ఏదైనా హెల్ప్ కావాలంటే, ఇప్పుడు టిక్స్ వస్తాయి, టిక్ ఫీవర్ వస్తుంది, వెహికల్స్ వెళ్తే రోడ్లో పడుకుంటాయి, నాకు ఏమంటారు అది నైట్ టైంలో కాలర్ ఇది వస్తుంది కదా, రేడియం కాలరు, అలాంటి బెల్స్ ఇచ్చి అవి ఎక్కడ పడుకున్నా కానీ దూరం నుండి చూసి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా ఉన్నాయి సార్, మీరు వచ్చి మా కాలనీలో ఎంక్వైరీ చేసినా నా గురించి అగేన్స్ట్గానే చెప్తారు, డాగ్స్కి ఫుడ్ పెడతానని మంచిగా చెప్తారు. ఎన్నిసార్లు ఇచ్చారు డాగ్ నుంచి బ్లడ్ డొనేషన్? ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారు? డాగ్కి 2 times ఇచ్చాను, ఓన్లీ 2 times ఇచ్చాను. అంటే ఇవన్నీ కావాలని చేశారు అనుకుంటున్నారా? నిజంగానే అట్లాంటి ఏమైనా చేస్తున్నారా? ఎవరున్నారు కావాలని చేస్తున్నట్టు? ఎవరున్నారు? సార్ ఎవరైనా ఇంటర్నల్గా ఎవరైనా ఉండొచ్చు, మనం చెప్పలేము సార్. చనిపోయిన మనుషుల్ని, బతుకున్న మనుషులను చంపేస్తున్నారు. ఇప్పుడు డాగీలు ఎంత వాళ్ళకి, నాకు అనిపిస్తుంది అట్లా మనుషులనే అట్లా చేస్తున్నారు. ఇన్సూరెన్స్ గురించి దాని గురించి కుక్కల్ని అట్లా చూపిస్తున్నారు, కానీ మాది హెల్దీగా ఉంది సార్, మీ కళ్ళ ముందే ఉంది, మీరు చూడొచ్చు దాన్ని. అంటే నేషనల్ లీడరే రియాక్ట్ అయ్యారు, ఇట్లా హైదరాబాద్లో కుక్కల రక్తం అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ సార్, ఆమె నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను, ఆమె ఒక యానిమల్ లవర్, ఆమె యానిమల్ లవరు, నాకు తెలుసు ఆమె గురించి నేను వికీపీడియా కూడా చదువుతాను, చూస్తాను న్యూస్లో కూడా ఆమెది. కానీ ఆమెకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కంప్లీట్గా రాంగ్ సార్. నేను ఆమెకి మనస్ఫూర్తిగా నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆమెకి. నా పేరు భవానీ అండి, నేను పెట్ ఓనర్ని. నా పెట్ టిక్ ఫీవర్ వచ్చింది, దానికి అటాక్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ దానికి బ్లడ్ మొత్తం డౌన్ అయిపోయింది. టిక్ ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ డౌన్ అయిపోయినప్పుడు ఎక్కడ కూడా నాకు బ్లడ్ దొరకలేదు. ఎక్కడ బ్లడ్ దొరకక డాగ్ బ్లడ్ ఎంత సఫర్ అయ్యానో నేను చూసా. యాజ్ ఎ పేరెంట్గా ఆ సిచ్యువేషన్ని నేను ఫేస్ చేసి నా డాగ్ని కోల్పోయిన తర్వాత నేను మళ్ళీ పెట్స్ పెంచుకున్నాను. అండ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఫుడ్ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటాను. నా పెట్స్ని నా ఓన్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేను బ్లడ్ డొనేట్కి తీసుకెళ్తాను. ద రీజన్, నా పెట్ని కోల్పోయిన ప్రాబ్లం ఇంకే పేరెంట్కి రావద్దు, అట్లీస్ట్ ఇంకో పెట్ సేవ్ అవుతుంది కదా. స్ట్రీట్ డాగ్స్కి మన వెంకట్ సార్ ఏం చేస్తారంటే, సార్కి నేను చెప్పాను, సార్ నా పెట్ వరకు నేను పేమెంట్ చేసుకోగలను, బట్ ఆ పెట్కి పేలు ఉన్నాయి,
కొన్నిటికి ఎట్లా అంటే టిక్స్ అటాక్ అయిపోతాయి స్ట్రీట్ డాగ్స్కి, అండ్ వాటికి డీవార్మింగ్ చేయాలి. సో వీటికి మీరు ఏమైనా చేయగలరా అంటే, వాటికి ఏదైనా ఇష్యూ ఉంటే నువ్వు తీసుకురా అమ్మా, ఆర్ ఎల్స్ నువ్వు భయపడితే మాకు చెప్పు, మేమైనా వచ్చి ఆ మెడిసిన్ ఇస్తాం అని ఈ రోజు దాకా కూడా ఒక్క రూపాయి కూడా ఎటువంటి ఛార్జ్ అంటే స్ట్రీట్ డాగ్స్కి ఎటువంటి ఛార్జ్ చేయకుండా వాటికి ట్రీట్మెంట్ చేశారు. ఈ బ్లడ్ అనేది పెట్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఒక రూమర్ వచ్చింది, మీరని కాదు, కామన్గా ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి బ్లడ్ ఎక్కిచ్చేస్తారు. పేషెంట్ అదేంటి ఆ పెట్కి రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా బ్లడ్ ఎక్కిచ్చేస్తారు. ఇది ఫాల్స్ ఎలిగేషన్ కంప్లీట్లీ. ఎందుకంటే నేను లైవ్లో చూశాను ఆ సిచ్యువేషన్. బ్లడ్ ఎక్కించకపోతే డాగ్ చనిపోతుంది, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే బ్లడ్ ఎక్కించారే తప్ప ఏదైనా సరే హ్యూమన్ బాడీకైనా పెట్ బాడీకైనా ఎక్కువ ఏది ఇచ్చినా అది ప్రాబ్లమే. సో అలాంటివనేది జరగలేదు. ఎందుకు ఇంత ఫాల్స్ ఎలిగేషన్ జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తుంది. బట్ పెట్స్ మీద వస్తున్న ఎలిగేషను దీన్ని పెట్టుకొని వాళ్ళు కక్ష సాధించుకోవాలనే థాట్ వాళ్ళకి ఎప్పటికైనా రాంగే. కర్మ అనేది వాళ్ళని వదిలిపెట్టదు. ఈరోజు చేస్తున్నది ఎవరినో బ్లేమ్ చేసేదానికి పెట్స్ని యూజ్ చేస్తున్నారు. బట్ అది కర్మ అనేది ఆయన ఖచ్చితంగా అనుభవిస్తారు. ఏదైనా ఇతనితో గర్జ్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇతనంటే కోపం ఉన్నా పర్సనల్గా ఏదైనా ఉంటే చూసుకోవాలి, కానీ యానిమల్స్తోని ఆటలు వద్దు. మూగజీవులు అవి, వాటికి ఒక పూట మనం తిండి పెడితే మనతోనే ఉంటాయి. అలాంటి వాటి మీద వాటితోని ఇష్టానుసారం ఫొటోస్ తీసేసి ఏవేవో కల్పించేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే డేర్గా వచ్చి ఫేస్ చేయమనండి. ఏదైనా ఫాల్స్ ఉంటే సార్ మీరు ఇది తప్పు అనేది అడగమనండి. బట్ ఇట్లా సమ్వన్ ఎవరినో పంపించేసి వాళ్ళని స్టాఫ్గా క్రియేట్ చేసి సమ్ ఫొటోస్ అన్నెసెసరీ ఫొటోస్ తీసుకొని వాటిని ఇంకోలా క్రియేట్ చేసి పబ్లిసిటీ చేయడం రాంగ్. దిస్ ఈస్ ద వే. అంటే మీకు డాగ్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి అప్పుడు కూడా ఏమన్నా డాక్టర్ వారు మీ పెట్కి బ్లడ్ ఎక్కించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అఫ్కోర్స్ నేను అదే చెప్తాను, నాకు బ్లడ్ దొరకలేదు. నా లియో దాని పేరు, నా పెట్ పేరు. నాకు బ్లడ్ దొరకక నా పెట్ని నా చేతులారా నేను లూజ్ చేసుకోవాల్సి వచ్చింది. నా కళ్ళ ముందు అది చనిపోతున్నా నేనేం చేయలేకపోయా. ద రీజన్ బ్లడ్ దొరకలే నాకు. బ్లడ్ బ్యాంక్ ఎక్కడుందండి? పెట్స్ ఇప్పుడు మనుషుల కోసం ఇన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అసలు పెట్స్ కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? పెట్కి కూడా బ్లడ్ అవసరమే లేదంటారా? ఓకే మీరు అంటారు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదని. ఆ ప్రొసీజర్ లోపు నా పెట్ చనిపోతే ఎవరి బాధ్యత? నా పెట్ అనే కాదు, ఒక డాగ్, ఒక యానిమల్, ఎనీథింగ్, ప్రతి దానికి బ్లడ్ అవసరం. ఒక సర్జరీ జరిగేటప్పుడు బ్లడ్ అవసరం ఉండదా? వాడికి బ్లడ్ లెవెల్స్ మొత్తం పడిపోయినప్పుడు బ్లడ్ అవసరం ఉండదా? మీరు ఇంజెక్షన్ వేసిన వెంటనే బ్లడ్ వచ్చేస్తుందా? చెప్పండి సార్. ఒక సరే పెట్ కోసం ఇంజెక్షన్స్ ఉంటాయి ట్రీట్మెంట్స్, ఇమ్మీడియట్గా అయితే కాదు కదా. ఆ టైంలో దానికి బ్లడ్ అవసరం ఉండి అది చనిపోతే ఏంటి పరిస్థితి? దానికోసం ఎందుకు స్పందించారు? ముందుకు రావాలి కదా. ఇప్పుడు దీనికి అందరూ ఎలా ముందుకు వచ్చారు? ప్రతి డాగ్కే కానీ ప్రతి యానిమల్కే కానీ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నది అనేది కూడా అందరూ దృష్టిలోకి రావాలి. వాటి కోసం ఏదైనా చేయాలి.